నమస్తే అండి, నేను రజాక్. జూడ్ ఇతని గురించి మాట్లాడమని అడుగుతున్నారు. ఏమంటే తను రీఅప్లోడ్ చేశాడు అనమాట వీడియో, దానికి సంబంధించి రియాక్ట్ అవ్వమంటే ఎస్ రియాక్ట్ అవ్వదు. జూడ్ భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? అన్వేష్కి భయపడ్డాడు, ప్రజలకు భయపడ్డాడు. కానీ అన్వేష్ మీద ఎదురు తిరిగాడు. అది ఒక మొగోడి యొక్క లక్షణం అలా ఉండాలి. జీవితంలో ఆటుపాట్లు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం ఏదైతే పెగ్గలమో అది పీకి చూపించాలి, అంతేగాని వెనక్కి దాక్కోకూడదు, వెన్ను చూపించకూడదు. వెన్ను చూపేవాడు ఎప్పుడు కూడా వీరుడు కాదు. జూడ్ మొదట వెన్ను చూపించినాడు, 10 నిమిషాలకు భయపడినాడు. నేను నిన్న వీడియో కూడా చేసిన. ఎందుకు ఇలా చేసినాడంటే తన రీజన్స్ ఏవో చెప్పుకున్నాడు. బట్ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందంటే, నువ్వు బయటకు రాకపోతే బాగోదు అని చెప్పేసి గట్టిగా క్లారిటీ అయితే వచ్చింది. నాతో బయటకి అయితే వచ్చినాడు, ఇంట్లో చెప్పే ఉంటాడు, అమ్మ నాన్న వాడు ఎవడో ఒక పనికిమాలని ఎదవ నన్ను అనవసర వివాదంలోకి లాగే ప్రయత్నం చేశాడు, మన కుటుంబాన్ని కూడా రేపు పొద్దున లాగిపోతూ ఉన్నాడు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరు తగ్గాల్సిన పని లేదు, నేనేంటో చూపిస్తా చెప్పొచ్చినాడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్, మదర్ అండ్ ఫాదర్కి. సో ఒక క్లారిటీ అయితే ఇచ్చినాడు. ఒకటైతే చెప్తున్నా, యుద్ధం ఎవరి మీద చేస్తున్నాం? ఒక పనికిమాలిన ఎదవ మీద చేస్తాం. ఆ పనికిమాలిన ఎదవ దిగజారుతాడు. మనం అనుకున్న ప్రతిసారి కూడా ఒక లెవెల్ దిగజారుతూ ఉంటాడు. వాడి స్థాయికి మనం దిగజారాలంటే అవసరం లేదు, మనం ఎక్కడి నుంచో కొట్లాడొచ్చాం. ఓకే, సో ఇప్పుడు మన కోసం జనం నిలబడ్డారు. ఈరోజు ప్రజలు మనకి అండగా నిలబడతా ఉన్నారు. నా మీద ఒక్క మాట అంటేనే 4 కామెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే ఎవడైనా సరే ఒక కారు కూత కూస్తే అన్వేష్కి సపోర్ట్గా మాట్లాడితే పోయించేలా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మన దగ్గర అందరి యొక్క మద్దతు ఉంది, ముఖ్యంగా దేవీ దేవతల యొక్క మద్దతు ఉంది. సో కాబట్టి మనం వెనకడికి వేయాల్సిన పని లేదు అనుకుని ఉంటాడు. వచ్చినాడు, బాగుంది, గుడ్. అయితే ఏంటంటే ఈ రోజున అన్వేష్ ఒక వీడియో చేసుకుని దాని కింద ఒక కామెంట్ అయితే పెట్టినాడట. ఆ కామెంట్ ఉద్దేశం ఏంటంటే, నీ కొంపలో ఉన్నటువంటి భాగవతాలు ముందు నువ్వు చూసుకో, తర్వాత మా దగ్గరికి రా అన్నట్టు ఆ ఓడి యొక్క ఉద్దేశం. ఏం లేదు, నీ ఇంట్లో నీ తమ్ముడు ఉన్నాడు, నీ తమ్ముడు ఏదో చేశాడు, ముందు ఆడ చూడవయ్యా, తర్వాత నువ్వు నా దగ్గర రా అని చెప్పేసి జూడ్ ఏం చేసినా అంటే టార్గెట్ చేసిన. నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అమ్మ, అక్క, చెల్లి, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళని టార్గెట్గా చేసుకొని వీడు ఎదుటోడి మీద టార్గెట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎదుటోడిని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకే ఈయన ఒక పేరుకి పందగా చూడడం అయితే జరుగుతుంది ఈ రోజున. అలాగే మన చాగంటి కోటేశ్వరరావు గారిని కావచ్చు, అలాగే గరికపాటి నరసింహారావు గారిని, వీళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేస్తే ఇప్పుడు ఆ సన్నాసుడు వీడియో చేసినాడు. దాని గురించి మనం మాట్లాడదాం. దాని గురించి మాట్లాడాల్సింది చాలా ఉందన్నమాట. లెక్క ప్రకారం వదిలేద్దాం అనుకున్న ప్రతిసారి సన్నాసుడు ఒక వీడియో తీసుకొస్తా ఉన్నాడు, వదిలేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా. అలాగే ఇన్స్టాగ్రామ్లో రెచ్చగొట్టే విధంగా స్టోరీస్ పెట్టడం, రీల్స్ చేయడం, బత్తాయి అంటూ డ్యాన్స్ వేయడం, బత్తాయి అంటూ ఇప్పుడు బీజేపీ పార్టీని ఇండైరెక్ట్గా ఇప్పుడు టార్గెట్ చేయడం, అలాగే హిందుత్వాన్ని టార్గెట్ చేయడం. కొన్ని ఆడియో లీకులు కూడా బయటకు వచ్చినాయి. ఆడియో లీకుల్లో ఏంటంటే, వీడు నేను ఇలాంటిది క్రియేట్ చేస్తాను, నా వ్యూవర్షిప్ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎక్కడి దాకా నేను వెళ్తాను అన్నట్లుగా కొన్ని ఆడియోలు అయితే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అంటే ఒక వివాదాన్ని సృష్టించి దాన్ని ఒక 40 రోజులు 50 రోజుల పాటు రన్ చేసి దాని మీద వ్యూవర్షిప్ పొంది ప్రజల్లో ఒక సానుభూతి పొందే ప్రక్రియ చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. ఈ రోజున ఎవరిని కెలక్కూడదో ఎప్పుడు కెలక్కూడదో అలా ఒక ధర్మాన్ని గెలికినాడు, దేవతా మూర్తుల్ని గెలికినాడు, ప్రవచనకర్తల్ని గెలికినాడు, హిందూ మతాన్ని గెలికినాడు. ఇక్కడితో ఆపకుండా ఈ వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీని, బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే స్టేజ్కి అయితే వచ్చినాడు. క్వశ్చన్ చేయకూడదంటే క్వశ్చన్ చేయొచ్చు, ఎవడొద్దన్నాడు? బీజేపీ పార్టీని క్వశ్చన్ చేయొద్దని చెప్పేసి ఎవడని చెప్పినాడా? లేదు కదా. కానీ అడ్డదారుల్లో క్వశ్చన్ చేస్తే, మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద అడ్డగోలు కారుకూతలు గుస్తే తప్పనిసరిగా దానికి తగినటువంటి పరిణామాలు అయితే గట్టిగా ఉండబోతున్నాయి. దాంట్లో ఎలాంటి మొహం అయితే లేదు. ఉన్న సమాచారం, ఈ వ్యక్తి మీద ఇప్పటికే దాదాపు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 20కి పైగా కేసులు నమోదయ్యాయి. కొంచెం గట్టి కేసు అంటే మన కళ్యాణి గారు పెట్టింది. అలాగే మన బండి సంజయ్ గారి దగ్గరికి దీనికి సంబంధించి కరాటి కళ్యాణి గారు వెళ్ళి చెప్పబోతున్నారు. అలాగే కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారికి కూడా దీనికి సంబంధించి సమాచారం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పిఎంఓ ఆఫీసుకు కూడా ఈ వ్యక్తి చేస్తున్నటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు వీడియోలు ఏవైతున్నాయో వీటన్నిటినీ కూడా అక్కడ వాళ్ళకి చూపించబోతున్నారు. ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నా అన్వేషు, నేను, నువ్వు ఇలా వీడు మాట్లాడే ప్రతి మాటకి కూడా సమాధానం రాబోతా ఉందన్నమాట. వాగుతున్నాడు కదా, ప్రతి మాటకి కూడా సమాధానం రాబోతాం. క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు కదా, వెళ్తుంది, అక్కడ దాకా వెళ్తుంది. ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు, ఎవరికి భయపడాల్సిన పని అయితే లేదు. మనం ధర్మం పక్కన ఉన్నాం,
మనం ధర్మం పక్కన నిలబడ్డాం. సో ధర్మం కోసం పోట్లాడదాం, ఎక్కడి దాకా వెళ్దాం. ఆడు ఎక్కడి వరకు దిగజారితే దిగజారుడు తనానికి దిగజారిన తర్వాత చూద్దాం. ఏ లెవెల్కి దిగజారుతాడు? ఒంటి మీద ఇప్పుకొని రోడ్డు మీద తిరుగుతాడు, అంతకుమించి ఏం పేకలేడు కదా, ఏం అనలేడు కదా. మహా అయితే అనాల్సింది అనేసినాడు కదా, దేవతామూర్తులు తిట్టాల్సింది తిట్టేసినాడు కదా, అనకూడని వాక్యాలు వాగేసినాడు కదా, ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద పడుతున్నాడు కదా. ఇంకేం దిగజారుతాడు? మహా అయితే ఇళ్లలో వెళ్తాడు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఏ పాపం పుట్టిన చేయరు, వాళ్ళకెందుకు పడతాయి? ఈ దిక్కుమల్లడు ఒక మాట అంటే వాళ్ళకెందుకు పడతాయి? సో ఏజ్వుడ్ మొత్తానికి అయితే బయటకు వచ్చినాడు. శభాష్. యూట్యూబర్స్ బయటకు రారా మీరు? మరి ముఖ్యంగా ఏందో గోడ మీద పిల్లుల్లా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చూడడానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా చూస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ మీరు చూసేదేంటి? మీ ఒపీనియన్ షేర్ చేయరా? మీరు మాట్లాడరా? గొంతెత్తాలని లేదా? ఆ వ్యక్తి ఏం మాట్లాడతారు, దానికి కౌంటర్ ఇవ్వలేరా మీరు? అన్వేషణ ఎవడు ఏది వాగితే దానికి కౌంటర్ ఇచ్చే స్టేజ్లో మీరు లేరా? ఎవడో ఏదో ఇద్దరు కొట్టుకుంటా ఉంటే దానికి సంబంధించి మనం వెళ్ళి మాట్లాడతాం. మధ్యలో ఏజుడు కొట్టుకుంటాడు, అన్వేష్ కొట్టుకుంటాడు, మధ్యలో వెళ్ళి ఈ వర్షన్ బాగుందండి, ఈ వర్షన్ బాగాలేదు, ఇదే మనం చెప్పేది. అన్వేష్ ఏం మాట్లాడినాడు, దానికి నీ కౌంటర్ ఏంటి, నీ రియాక్షన్ ఏంటి, నువ్వు ఎంతమందిని వేకప్ చేయగలుగుతావు, ఎంతమంది ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళగలుగుతావు, ఎంతమందిని నిద్రావస్థ నుంచి బయటికి తీసుకెళ్ళగలుగుతావు, నీ సత్తా సామర్థ్యాలు ఎంతవరకు చూపించగలుగుతావు, అది చెయ్యండి. అంతేగాని ఏజుడు ఏదో అన్నాడు, అన్వేష్ ఏదో అన్నాడు, చేయండి, కాదనట్లేదు. కానీ మీ పర్సెప్షన్ ఏంటిది, లేదా పర్స్పెక్టివ్ ఏంటిది, దాని గురించి చెప్పండి. అది చెప్పరా మీరు? ఎంతసేపు అన్వేష్ ఆడన్నాడు, ఈయనన్నాడు, ఏదండి? ఇంకొక చెప్తున్నానండి, రేపొద్దున వాడేదన్నా చేస్తాడేమో, వాడేదన్నా తిడతాడేమో, వాడేదన్నా టార్గెట్ చేస్తాడేమో, దాన్ని పనిగా పెట్టుకొని కొంతమంది భయపడతా ఉన్నారు. ఏం భయపడతారు బ్రో? ఎంతకాలం భయపడతారు? ఒకటి కింద ఏజుడు అలాగే భయపడినాడు, తెగిచ్చినాడు. నువ్వు మాట్లాడు, దానికి నేను కౌంటర్ ఇస్తా. నువ్వు పద్ధతిగా మాట్లాడి, నేను దానికి కౌంటర్ ఇస్తా. నువ్వు బూతులు మాట్లాడి నేను దానికి తగిలి కౌంటర్ ఇస్తా. నువ్వు ఏదైనా రియాక్ట్ అవ్వాలంటే ఎవిడెన్స్తో మాట్లాడి, నేను దానికి కౌంటర్ ఇస్తా. నీ దమ్మేంటో చూపించి నా దమ్మేంటో చూపిస్తా అంటున్నాడు. మనం అదే అంటున్నాం, నీ దమ్మేంటో చూపించి మా దమ్మేంటో చూపిస్తాం. నువ్వు రేపొద్దున హిందూయిజంకి సంబంధించి పక్కన పెడితే రేపొద్దున బత్తాయి అంటున్నావు కదా, నువ్వు ఎవిడెన్స్ లేకుండా వాగు ఉంటుంది సినిమా, ఎవిడెన్స్ లేకుండా వాగు మాట్లాడి ఉంటుంది. అలాగే కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు వచ్చినాయి. వాటిలో ఏంటంటే ఇతనికి ధర్మం అన్నా కానీ అవన్నీ కూడా లెక్కలేదు. ఇతనికి కావాల్సింది వ్యూవర్షిప్, ఇతనికి కావాల్సింది ఫేమ్, ఇతనికి కావాల్సింది నేమ్, ఇతనికి కావాల్సింది డబ్బు. అంతకుమించి ఎక్స్ట్రా ఏం అవసరం. దానికోసం ఎక్కడి దాకైనా దిగజారుతాడు, ఏ లెవెల్కైనా దిగజారి కామెంట్లు చేస్తూ ఉంటాడు. దీంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చేస్తాడు, రాద్ధాంతం చేస్తాడు, రోడ్డుకు లాగే ప్రయత్నం కూడా చేస్తాడు. ఇదన్నమాట సంగతి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఈ వ్యక్తిని నోరు కట్ చేయాలంటే ప్రభుత్వాల రంగంలోకి దిగాల, రాజకీయ నాయకుల రంగంలోకి దిగాల. ఎలా అంటే ఈ వ్యక్తిని ఇతర దేశాల్లో దగ్గర నుంచి తీసుకురావాలి ఇక్కడికి, ఈ వ్యక్తి మీద కేసులు పెట్టాలా, ఈ వ్యక్తిని అరెస్ట్ చేయించాలా, ఈ వ్యక్తికి ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఛానల్స్ ఏదైతే వాటిని రిమూవ్ చేయాలి. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఆ ఛానల్స్ని తీసివేయాలి. ఆ తర్వాత ఇతనికి సంబంధించిన పనిష్మెంట్ గట్టిగా వేయాలి. ఒక్కసారి వీడు వాగిన దానికి, వీడు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఇంకొకడు ఫ్యూచర్లో కూడా మాట్లాడకుండా ఉండాలంటే దానికి తగిన విధంగా మనం సెటరేట్ చేయాలి. అలా సెటరేట్ చేయకుండా సన్నాయి నొక్కులు నొక్కుతా తిడితే తిట్టాళ్ళండి అంటే అన్నాళ్ళండి, ఏమవుతుంది? మనకన్నా పోయిందా? మన ఏమైనా తిట్టాడు డైరెక్ట్గా? సీతాదేవునేగా, ద్రౌపదీదేవునేగా, విగ్రహాలనేగా, మనల్ని కాదుగా. ఇలా అనుకున్నారు అనుకోండి, ఇంకా 10 మంది వస్తారు ఇలాంటి వాళ్ళు. తిడితే వ్యూవర్షిప్ వచ్చింది, తిడితే ఫేమ్ వచ్చింది, హిందూ దేవుళ్ళని తిడితేనే ఇదంతా మాకు వచ్చింది, రీచ్ వచ్చింది అనుకున్నా. ఎప్పుడైతే ఈ పాయింట్ పసిగడతారో అప్పుడు వీళ్ళలాగా తయారవుతారు. అక్కడ దాకా తీసుకురాకండి. అక్కడ దాకా తీసుకురావడం వల్ల నష్టమే తప్ప లాభం అయితే లేదు. ఇలాంటి వ్యక్తుల్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ కొట్టండి, ప్రతి ఒక్కరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి. దాదాపు 14 మిలియన్ కిందకి 14 మిలియన్ దాకా వచ్చేట్టుగా తెలుస్తుంది. తీసుకురండి దాన్ని 0 మిలియన్ జీరో కౌంట్కి తీసుకురండి. 4 లక్షల మంది మాత్రమే తగ్గారంట. మరి మిగిలిన వాళ్ళు మిలియన్ల కొద్ది చూస్తున్నారు కదా, వ్యూవర్షిప్ వస్తుంది కదా. ఇన్స్టాగ్రామ్లో అతను పెట్టినటువంటి బూత్ పోస్టులకి జనం ఎగబడి చూస్తున్నారు కదా, మరి మిలియన్ల కొద్ది చూస్తున్నారు కదా. మరి మిలియన్ల కొద్ది చూసినప్పుడు మరి అందరూ కూడా అన్ఫాలో కావాలి కదా. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది కదా. మరి 10 లక్షల మంది చూసేటప్పుడు 10 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేయాలి కదా, లేదంటే 10 లక్షల మంది అన్ఫాలో చేయాలి కదా. మరి ఎందుకు చేయట్లేదు? అంటే మీకు ధర్మం కంటే కూడా ఆ బూతులు అంటే మనకి ఇష్టం అనమాట. అంతేనా? మనకి ధర్మం కంటే కూడా బూతులే ఇష్టం. అట్లుందనమాట పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికి కూడా కొంచెం గొంతెత్తేవాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఏజుడు లాంటి నోరెత్తగలుగుతున్నాడు. పెద్ద ఛానల్లో 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకేంది బొక్క మాట్లాడితే ఎవడే ఉంటాడు? సరే, ఏదన్నా రేపు పొద్దున కేసు వేయడానికి ఏముందని, నీ మీద కేసు వేయడానికి ఎవడేం చేయగలుగుతాడు? నేను తెలియక అడుగుతా. ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాడు? నేను దాటి తెలియక అడుగుతున్నాను ఏజుడు. సరే, ఏదేమైనప్పటికి కూడా
బయటికి రావడం మంచి శుభపరిణామం. రానియండి, చూద్దాం ఎక్కడ దాకా లాగుతాడో. లాగిన తర్వాత తెగేదాకా తీసుకెళ్దాం అన్వేష్ విషయంలో. తగ్గేదేలే, అతను ఆగినప్పుడే మనం ఆపు, అతను ఆపకపోతే మనం ఆపు. రోజుకి 5 స్టోరీలు పెడతా, 5 పోస్టులు పెడతా, 5 వీడియోలు చేస్తా అంటే మనం 50 పోస్టులు పెడతాం, 50 వీడియోలు చేస్తాం. దాంట్లో ఏమైంది? నీకు నోరు ఉంది, నాకు నోరు ఉంది, పడదాం. సబ్స్క్రైబర్లు ఉన్నారు, పడదాం. ఏమవుతుంది? నువ్వు నోరు మూసే వరకు నోరు తగ్గించే ప్రసక్తే లేదు. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు.